సామాన్యులు తప్పు చేస్తే శిక్షించడం ద్వారా సమాజంలో ఎలాంటి మార్పు రాదు. అదే సెలబ్రిటీలైనా, ప్రజాప్రతినిధులైనా, నాయకులైనా పెద్ద పెద్ద వాళ్ళు ఇలాంటి తప్పు చేసినప్పుడు కఠిన శిక్షలు విధిస్తే అప్పుడు సమాజంలో మార్పు మొదలవుతుంది. సామాన్యులు కూడా అలాంటి తప్పులు చేయడానికి భయపడతారు. మిగతా సెలబ్రిటీలు, నాయకులు కూడా మళ్ళీ ఇంకోసారి అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడతారు. సామాన్య ప్రజలకు చెప్పాల్సినటువంటి ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలే డ్రగ్స్ కేసులో దొరికిపోతుంటే ఇక సామాన్య ప్రజలకు చెప్పేది ఎవరు? ఎవరినైతే యువత ఆదర్శంగా తీసుకుంటుందో వాళ్ళే డ్రగ్స్‌కు అలవాటు పడి, వాళ్ళే డ్రగ్స్‌కు బానిసలైతే ఇక యువతను దారిలో పెట్టేదెవరు? యువత డ్రగ్స్‌కు బానిసలైతే సమాజానికి చాలా ప్రమాదం. అది తెలిసి కూడా ప్రభుత్వాలు ఎందుకు అరికట్టలేకపోతున్నాయి? సంవత్సరం క్రితము ఇదే హైదరాబాద్‌లో చెర్లపల్లిలో 12,000 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నట్టు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు మన ప్రభుత్వాలు డ్రగ్స్‌ను నివారించడానికి చేపట్టిన చర్యలేంటివి? సెలబ్రిటీలతో, పాలిటీషియన్స్‌తో డ్రగ్స్ పైన అవగాహన కల్పించే చర్యలు తీసుకొని యువతను డ్రగ్స్ వైపు మళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉంటుందంటారు కదా! అలాంటి యువత చెడు దారిలో వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? సిటీలో ఉండే డ్రగ్స్ కల్చరు గ్రామాలలోకి కూడా పాకుతుంది. ప్రభుత్వాలు ఈ డ్రగ్స్, గంజాయి నిర్మూలన వంటి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి యువతను చెడు దారికి మళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రజాప్రతినిధులు, హీరోలు, సెలబ్రిటీలు, నాయకులు వీళ్ళంతా డ్రగ్స్ వాడుతుంటే సామాన్య యువతకు ఇది ఎంకరేజ్‌మెంట్ కాదా? సమాజానికి మంచి చేయాల్సిన నాయకులే ఇలాంటి డ్రగ్స్ వాడకాలను ప్రోత్సహిస్తుంటే యువత చెడు దారిలో వెళ్లకుండా ఉంటుందా? ఇక ముందైనా ప్రభుత్వం డ్రగ్స్ వాడిన వారిని కఠినంగా శిక్షించి, డ్రగ్స్ వాడకాలను నిర్మూలించేలా ప్రత్యేక ప్రణాళికలు రచించి యువతను చెడుదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, పోలీసుల పైన ఉంది.